Hi friends, today's topic is inter first year Sanskrit fourth Roman. Fourth Roman చాలా ఈజీ ఫ్రెండ్స్, జస్ట్ వన్ వర్డ్ ఆన్సర్స్ చూసారు కదా. ఎట్లా ఇస్తారంటే హెడ్డింగ్ చతుర్ణ ప్రశ్న సమాధానే లిఖిత్ 4 to 8 మార్క్స్. 4 క్వశ్చన్స్ రాయాలి, 8 మార్క్స్ వస్తాయి మనకి. ఫస్ట్ లెసన్ చూద్దాం. ఉపవాచకులు ఇది ఓకేనా. ఉపవాచకులు ఉద్యోగినం పురుష సింహ మాయపాయితి లక్ష్మి. దీంట్లో లఘు సమాధాన ప్రశ్న 2 మార్క్స్, ఒక్కొక్క దానికి 2 మార్క్స్ వస్తాయి ఓకేనా. వణిజం పత్ని గం. తయోపుత్రస్య నామ్ కిం అంటే వణిజుడి యొక్క వైఫ్ పేరు ఏంటి అని అడిగారు. ఏం పేరు? వణిజ పత్ని చంద్రముఖి. ఆ పేరేంటి? చంద్రముఖి. తయోపుత్రస్య నామ్ కిం అంటే వణిజుడి యొక్క కొడుకుంటారు కదా, ఆ కొడుకు పేరేంటి అని అడిగారు. తయో పుత్రస్య నామ్ సుమతిం. ఆయన పేరేంటి? సుమతిం. వాళ్ళ వైఫ్ పేరు చంద్రముఖి. ఈ రెండు నేర్చుకుంటే ఈ ఫస్ట్ క్వశ్చన్ అటెంప్ట్ చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్. నిపుణం చేత వణిక కిం కృత్వా సుఖీ భవతి అంటే నిపుణుడైన చో అంటే ఇప్పుడు ఆయన ఏ వ్యాపారం చేసి మనసు సుఖపడవచ్చు అంటే ఆ నిపుణుడి చేత వణిక. రూతేన మూషికేన అపి వణిజ్యం కృత్వా సుఖీ భవతి. సేమ్ ఒకటే లైన్. రూతేన మూషికేన అపి వణిజ్యం. ఎలుకల్ని కూడా అంటే అమ్మి మనం మన జీవితాన్ని సాగివచ్చు, అట్లా సుఖంగా సాగివచ్చు అనేసి ఈ క్వశ్చన్కి అర్థం ఓకేనా. వణిజుడు నిపుణుడు చే హిత వణికం. మృతేన మూషికేన అపి వణిజ్యం కృత్వా సుఖీ భవతి. సుఖంగా మనం ఎలుకల్ని కూడా అమ్ముకొని సుఖంగా ఉండొచ్చు అని చెప్తున్నారు ఇక్కడ. ఓకే, ఇవి 2 క్వశ్చన్సే ఫస్ట్ లెసన్ నుంచి. కన్ఫర్మ్ దీంట్లో ఒక్కటి వస్తే కన్ఫర్మ్. ఒకవేళ క్వశ్చన్ మన ఫోర్త్ రోమన్లో ఎగ్జామ్లో ఈ రెండింటిలో ఒకటి వచ్చింది అనుకోండి, కన్ఫర్మ్ 2 మార్క్స్ అనే పడదు అంతే ఓకేనా. ఏవి నేర్చుకోవాలి అవే చెప్తాను నేను ఓకేనా. ఫస్ట్ లెసన్ అయిపోయింది, నెక్స్ట్ చూద్దాం. ఓకే, ఇది సెకండ్ లెసన్. సేమ్ లఘు సమాధాన ప్రశ్ననే 2 మార్క్స్కి, ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ అని చెప్పారు కదా. సేమ్ ఇందాకలే అలాగే మళ్ళీ సెకండ్ లెసన్లో భాగ్య చక్రం లెసన్లో హీరాలాలస్య మాత ఖతి రోటికా నిమరవతి అంటే హీరాలాలస్యకి వాళ్ళ మమ్మీ ఎన్ని చపాతీలు పెట్టారు అని అంటున్నారు. ఖతి అంటే ఎన్ని అని అర్థం. ఖతి అంటే ఎన్ని ఓకేనా, ఎన్ని చపాతీలు పెట్టారు అని అంటున్నారు. అయితే హీరాలాలస్య మాత ఛత్రః రోటికా నిమ్రతవతి అంటే 4 ఓకే, ఎన్ని 4 చపాతీలు పెట్టారు. 4 ఎందుకు 5, 6 అని అనొచ్చు కదా మీరు, అట్లా కాదు. స్టోరీ చదివితే మీకు తెలుస్తుంది ఎందుకు 4 అని చెప్పాను ఓకేనా. ఛత్రః రోటికా నిమరవతి. ఓకే, నెక్స్ట్. హీరాలాలే పరివర్తనే ఆగుతేసాం కిం ఆక్రోత్ అంటే హీరాలాలు అంటే కొంచెం మార్పు వచ్చిన తర్వాత తను ఏమయ్యాడు అని అంటున్నారు. తనంటే ఫస్ట్ మార్పు లేదు, ఒక మొత్తం డబ్బున్న మొత్తం ఊకే ఖర్చు పెడతా ఉండేటోడు. కొంచెం అట్లా బయటికి వెళ్ళిన తర్వాత అయినా ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత మార్పు వచ్చింది కదా తనలో, ఏం చేశాడు అని అడుగుతున్నారు. హీరాలాలే పరివర్తనే ఆగుతేసా ప్రజాహిత కార్యని ఆక్రోత్ అంటే ప్రజాహిత కార్యం చేశాడు. ఎవరు? హీరాలాల్. తనకి దాంట్లో మార్పు వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేశాడు? ప్రజాహిత కార్యం చేశాడు ఓకేనా. 2 లెసన్స్ ఈ వీడియోలో ఉన్నాయి కదా, పార్ట్ 2 చేస్తాను. ఇంకా 2 లెసన్స్ ఆ వీడియో పార్ట్ 2 లెసన్లో చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఇది చూసిన వాళ్ళు పార్ట్ 2 కూడా చూడండి. పార్ట్ 2లో మనం ఇంకో 2 లెసన్స్ చెప్పుకుంటే ఈ కన్ఫర్మ్ 8 మార్క్స్ అనేవి మనకు వస్తాయి ఫ్రెండ్స్.
ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ వీడియో, షేర్ వీడియో ఫర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ your family members.